వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మహారాష్ట్రలో బీజేపీ కూటమి మూడవసారి విజయం సాధించడంతో శనివారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా కార్యకర్తలు నృత్యాలు చేశారు. బీజేపీ ఎన్డీఏ కార్యాలయం వద్దకు చేరుకొని బీజేపీ జెండాలు చేతపట్టుకొని నృత్యాలు చేయడం జరిగింది. మహారాష్ట్రలో మూడవసారి బీజేపీ కూటమి విజయం సాధించడంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ధర్మవరం బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకొని సంబరాలు చేసుకున్నారు. బీజేపీ సారథ్యంలోని కూటమి విజయం సాధించడం ఒక ప్రజా మద్దతుకి తార్కాణం, ఒక సంక్షేమ పాలనకి, ఒక అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీకి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఒక సమర్థ నాయకుడు ఉంటే అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుంది, సంక్షేమ ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందుతాయి అని చెప్పడానికి మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని కూటమి విజయం ఒక తార్కాణం. ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు. ప్రజల ఆకాంక్షలు, ప్రతిరోజుకు అవసరాలు రోజు రోజుకు మారుతున్న ఈ రోజుల్లో ఒక పార్టీ, ఒక కూటమి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజా మద్దతుని చూరగొనడం నిజంగా గొప్ప విషయం. మన రాష్ట్రంలో చూసాం, 5 సంవత్సరాల క్రితం అతి పెద్ద మెజార్టీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాలు తిరిగేసరికి 11 సీట్లకు పరిమితమైంది. అంటే ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా పోతున్న పార్టీకి గుణపాఠం నేర్పుతారు. అదే సమయంలో ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల అవసరాలను తీరుస్తూ పనిచేసే పార్టీకి పట్టం కడతారనేది తీర్పు కారణంగా తెలిసింది. అదే సమయంలో జార్ఖండ్లో వైఫల్యానికి సమీక్ష చేసి ఒకసారి విశ్లేషించుకొని కారణాలు ఏంటో తదనుగుణంగా భవిష్యత్తులో వాటి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు గమనిస్తే గత 40-50 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తమిళనాడు లాంటి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఇవాళ కనుమరుగైపోయి తర్వాత ఏదో చిన్న పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి ఒక పరాన్నజీవిగా పనిచేసే పరిస్థితి ఉంది. అదే సమయంలో బీజేపీ వరుస పెట్టి అనేక రాష్ట్రాల్లో విజయదుందుబి మోగిస్తూ ఉంది. ఇటీవల అనేక రాష్ట్రాల్లో మొదటిసారి గెలిస్తే ఉత్తరప్రదేశ్లో, అస్సాంలో రెండోసారి గెలవడం, గోవాలో, మన హర్యానాలో మూడోసారి గెలవడం, రాజస్థాన్లో మళ్ళీ ప్రభుత్వం రావడం, మధ్యప్రదేశ్లో 4 సార్లు వరుసగా గెలవడం, ముఖ్యంగా గుజరాత్లో 7 సార్లు, అంటే 35 సంవత్సరాలుగా వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. ఈ సిద్ధాంతం పట్ల వారి నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. కాబట్టి ఈ పార్టీ బీజేపీ నాయకత్వంలో ఉంటున్న పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష. వీరి పాలనలోనే సంక్షేమం జరుగుతుంది, సంక్షేమ ఫలాలు అందుతాయి, అభివృద్ధి కూడా అడుగులు పెడుతుంది. సమాజంలోని అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా ఒకే రీతిగా చూపిస్తూ ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.